పారిశ్రామిక భూముల విషయంలో జరిగిన అక్రమాలపై విచారణకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోందా? విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విపక్షాల నుంచి లేఖలు అందటమే ఆలస్యం. విచారణ చేపట్టడానికి ప్రభుత్వం రెడీ అయిందా? 2014 నుంచి పారిశ్రామిక భూముల విషయంలో జరిగిన అక్రమాలను వెలికి తీయటానికి కసరత్తు చేస్తున్నారా? హెల్త్ పాలసీపై ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై రాజకీయ దుమారో రేగిన విషయం తెలిసిందే. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ అంతర్గత విషయాలు బయటకు ఎలా వస్తున్నాయో తెలుసుకోవడానికి సర్కార్ విజిలెన్స్ విచారణ మొదలుపెట్టింది. ఇక హిల్ట్ పాలసీతో 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు ప్రభుత్వం తెరలేపిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది. పారిశ్రామికవేత్తలకు లాభం చేకూరేలా హిల్ట్ పాలసీ ఉందని గులాబీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను మార్చి హిల్ట్ పాలసీని రూపొందించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను నిర్వహించింది ప్రభుత్వం. ఈ చర్చలో బీఆర్ఎస్ పాల్గొనలేదు. అవినీతి ఆరోపణలు చేసిన ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోవడంపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. గత ప్రభుత్వం పాలనలో జరిగిన అక్రమాలు బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభకు దూరంగా ఉన్నట్లు విమర్శించింది రేవంత్ ప్రభుత్వం. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ వల్ల 600 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని శాసనసభలో మంత్రి శ్రీధర్ ప్రకటించారు. దీనికి సంబంధించి గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు సక్రమంగా లేవని, దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్ ప్రభుత్వం సభలో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2023 వరకు భూ అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేయాలంటే విపక్షాలు లేఖలు రాయాలని రేవంత్ ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు విపక్షాల లేఖలు రాష్ట్ర ప్రభుత్వానికి అందితే ఏ ఏజెన్సీతోనైనా విచారణ చేయడానికి సర్కారు సిద్ధంగా ఉందని ప్రకటించింది. అంతేకాదు, ఎవరు అడ్డుపడినా హిల్ట్ పాలసీ ఆగదని, పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి పంపే ప్రక్రియ జరిగి తీరుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి రాబోయే రోజుల్లో ఈ అంశాలపై విపక్షాలు ఏ రకంగా స్పందిస్తాయి, ప్రభుత్వం ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.